రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేటువంటి మాటని నిజం చేస్తూ, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని అమీర్పేట మైత్రివనం సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకి దారితీసింది. ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో, అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమకి ఇందిరమ్మ ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యమంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ అభిమానుల్ని ఒక నిర్దిష్ట సామాజిక వర్గం మరియు ఆర్థిక బలంగా ఉన్న వర్గాల్ని తన వైపు పూర్తిగా తిప్పుకునే ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగానే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది ఆయనంటే పడని వారు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు అత్యంత దగ్గర మనిషిగా ముద్రపడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి నోట ఈ మాటలు రావడం వెనక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో స్పందించింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమకు ఒక పెద్ద రాజకీయ అస్త్రాన్ని అందించాయని ఆ పార్టీ భావిస్తోంది. చంద్రబాబు నాయుడు బయటికి బీజేపీతో పొత్తుతో కనిపిస్తున్నప్పటికీ లోపల కాంగ్రెస్ పార్టీతో హాట్ లైన్లో టచ్లో ఉన్నారంటూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ హైకమాండ్తో చంద్రబాబు నిరంతరం చర్చలు జరుపుతున్నారనేది ఈ విగ్రహావిష్కరణ మరియు రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైందని అంబటి రాంబాబు లాంటి కీలక నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు సొంత సామాజిక వర్గం అలాగే టీడీపీ శ్రేణులు ఇప్పుడు పూర్తిగా రేవంత్ రెడ్డి వెంట నడుస్తున్నాయని, ఈ ద్వంద్వ విధానాన్ని బీజేపీ కూడా చాలా నిశితంగా గమనిస్తోందని వైసీపీ హెచ్చరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీ ఒక బీ టీంలా సహకరిస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఒక బీ టీంలాగా ఉపయోగపడుతుందనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ వైసీపీ వైపు నుంచి వస్తోంది. ఒక సమయంలో అటు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమితోనూ, ఇటు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్తోనూ చంద్రబాబు సమాంతరంగా సంబంధాలు నడుపుతున్నారనే విమర్శలు వైసీపీ వైపు నుంచి మొదటి నుంచి ఉన్నాయి. కాంగ్రెస్తో ఉన్నటువంటి ఈ అంతర్గత అవగాహన వల్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక రాజ్యసభ ఎంపీ సీటు కూడా ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరిస్తున్నారు అనేటువంటి పుకారు కూడా వైసీపీ సోషల్ మీడియాలో నడుస్తోంది. చంద్రబాబు నాయుడు ఇలాంటి ద్వంద్వ రాజకీయాలు చేయడం మొదటి నుంచి అలవాటేనంటూ వైసీపీ ఎద్దేవా చేస్తోంది. ఒకేసారి 2 పడవల మీద ప్రయాణం చేస్తూ తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఆయన సిద్ధహస్తుడని వైసీపీ నాయకులు ఆయన ఎగతాళి చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీల వ్యవహార శైలి చాలా విచిత్రంగా కనిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ వ్యవహరించే తీరు చూస్తుంటే అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే సమయంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు దాదాపు కాంగ్రెస్ మనుషుల్లాగానే చలామణి అవుతున్నారని కూడా వైసీపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి చేసిన ఒకే ఒక కామెంట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైసీపీకి, జగన్కి ఒక అతిపెద్ద ఆయుధంగా మారిందనడంలో ఏ రకమైనటువంటి సందేహమూ లేదు.